జిల్లా రాప్తాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రామగిరి మండలంలోని పెనుబోలు, కలికివాండ్లపల్లి, గంతిమర్రి, కుంటిమద్ది, పోలేపల్లి, శేషంపల్లి గ్రామాల్లో గంగుల భానుమతితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరిటాల కుటుంబ అరాచకాలతో రాప్తాడు ప్రజలు విసిగిపోయారని తోపుదుర్తి విమర్శించారు. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి సునీత చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించడం కోసం ఎదురు చూస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తామని తోపుదుర్తి హామీ ఇచ్చారు. అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పినవేవి చేయకోకుండా ప్రజల్ని ఓటర్లను మోసం చేశారు. గత 25 ఏళ్లుగా మీరు కరువును చూస్తా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు, నష్టపోతా ఉన్నారు. ఇంకో 20 రోజులు కష్టపడండి, నష్టపోండి. నష్టమైనా కూడా మీరు చిరునవ్వుతో భరించండి. ఈ 20 రోజులు చివరి కరువు అనుకోండి. ఈ 20 రోజులు దాటిన తర్వాత ఏప్రిల్ 11న ఫ్యాన్ గాలి చల్లగా వీస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయినారు. దాని తర్వాత కరువు మీ కంటికి కనపడకుండా, కష్టం మీ కాంపౌండ్ దాటకుండా చూసుకునే బాధ్యత జగనన్న తీసుకుంటాడు. ఒక అవకాశం ఇవ్వండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.